అండి ఈరోజు మనము జొన్న రొట్టె విత్ వంకాయ మునక్కాయ కూర చేసుకుందామండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాము. మరి ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడుగ్గా సన్నగా చీరుకొని వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత అవి బాగా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదండి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలండి. అందులో మునక్కాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి ఉప్పు కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచి మూత తీసి చూడండి. ఇప్పుడు మూత తీస్తే ఇలా ఉన్నాయి కదండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని అందులో మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే అవి కొంచెం బాగా ఉడుకుతాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకసారి మూత తీసి చూడండి. ఇలా ఉడికాయి కదండి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. అలా ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూడండి. ఇలా ఉడికాయి కదండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అలా ఉంచేసి ఒకసారి మూత తీసి చూడండి. కొంచెం టమాటాలు అవి అంతా మెత్తగా అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకసారి తీసి చూడండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అందులో 1½ టీ స్పూన్ కారం వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోండి. నేనైతే 1½ స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గంత కారం వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇదిగోండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని వేసేసుకోండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా అయిన తర్వాత ఇలా కూర ఉడికిపోయింది కదండి. ఒకసారి చూడండి మునక్కాయ ఉడికిందో లేదో చూసుకోండి. మునక్కాయ ఎంత ఉడికితే ఒకసారి అదంతా చెక్ చేసుకోండి. అంతా సరిపోయింది అనుకున్న తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర కనుక వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ, వంకాయ, టమాటా కూర రెడీ అవుతుందండి. ఇప్పుడు జొన్న రొట్టె ప్రిపరేషన్ చూద్దాము. ఒక గ్లాస్ నీళ్ళకి 2 గ్లాసులు పిండి తీసుకోవాలండి. ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకొని వేడి చేసుకోండి. ఆ నీళ్ళు వేడి అయ్యేలోపు మనం పిండి జల్లించుకుందామండి. పిండి జల్లించుకుంటే రొట్టె చాలా బాగా వస్తుంది. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని అవే నీళ్ళు ఉంటాయి కదండి, అవి కూడా పిండిలో వేసేసుకొని కలిపేసుకోవాలి. పిండిని ఎదుగో ఈ విధంగా బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలండి. కలుపుకొని పొడి పిండి చల్లుకుంటూ రొట్టెని చేసుకోవాలండి. ఇలా చేతకాని వాళ్ళు పూరి కర్ర ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. మన చపాతీలాగా చేసుకొని ఇలా చేసుకోండి. రొట్టె ఇలా చేసుకున్న తర్వాత ఈలోపు మనము పెంకు పెడితే అది వేడెక్కుతుందండి. ఆ పెంకు వేడేలోపు మనం ఇలా రొట్టె చేసుకోవచ్చు. తర్వాత ఒక సెలాక్ తీసుకొని అలా అంచుల వెంబడి అలా అనేసి ఆ రొట్టె తీసేసి పెంకు పైన వేసేసుకొని వాటర్ ఉంటుంది కదండి, వాటర్ వేసుకొని ఎక్కడ పొడి అనేది లేకుండా మొత్తం స్ప్రెడ్ చేసేయండి. వాటర్ అంతా కొంచెం కొంచెంగా చల్లుకుంటూ కాలిన తర్వాత రొట్టెని ఇలా తిరగేసుకోండి. చూసారు కదండి, ఇలా చేసుకోవాలి.
ఈ జొన్న రొట్టెలు చికెన్లోకైనా మటన్లోకైనా దేంట్లోకైనా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే జొన్న రొట్టెలు ఇలా తయారు చేసుకోండి ఒకసారి మీరు కూడా. చాలా చాలా బాగుంటాయండి. ఇది సండే స్పెషల్. మా ఇంట్లో ఈరోజు జొన్న రొట్టె విత్ వంకాయ టమాటా కూర అండి. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.